హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే సండే పూజ కోసం అండి. ఈ విధంగా ఇంటి ముందు క్లీన్ చేసుకొని ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసుకొని చూడండి. ఈ విధంగా అయితే మన డోర్ ఎదురుగానే దేవుడి రూమ్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా చూసారా, సాటర్డే కృష్ణాష్టమి పూజ, ఫ్రైడే పూజవి పువ్వులు అయితే ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి సండే మార్నింగ్కి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఫుల్గా. చూడండి, కంటిన్యూగా హైదరాబాద్లో వర్షాలు పడడం వల్ల ఈ విధంగా అయితే ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటున్నాయి. చూడండి, లక్ష్మీ అమ్మవారి చుట్టూ ఉన్న పువ్వుల్లో ఒక్కటి కూడా వాడిపోలేదు. ఇంకా అలా 3 days అయిపోతుంది కదా అని చెప్పి నేను పువ్వులన్నీ తీసేసి ఈ విధంగా ఒక కవర్లో వేసేసాను. చూడండి, తీసేసి నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇంకా మండపం అన్నీ తీసేసి ఈ విధంగా అయితే దీపం పెట్టుకున్నాను. నైవేద్యంగా వెన్న పెట్టుకున్నాను. ఇంకా లంచ్ చేసేసాము. మా మేనత్త వచ్చింది కదా, తన కోసం అని చెప్పి ఒక పక్క పాలు మరిగించి ఇంకో పక్క పకోడీ చేశానండి. గట్టి పకోడీ చేసేసి ఇంకా మా బాబుకి, మా అత్తయ్యకి ఇచ్చి చూడండి, ఈ విధంగా అయితే నేను కూడా తినేసి టీ పెట్టుకున్నాము. ఇంకా ఇగోండి, మా బాబుతో ఆడుతుంది మా బాబు అయితే. ఇంకా వర్షం అలా కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకా ఈవినింగ్ కూడా నీట్గా ఇల్లు క్లీన్ చేసుకొని పూజకి అయితే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా ప్రతిరోజులానే ఇంకా లలిత పారాయణ కంటిన్యూ చేయాలి కదా, అలా అని చెప్పేసి నేను దీపం పెట్టుకున్నాను. లలిత పారాయణ అయితే చేస్తున్నాను. ఇంకా మా బాబుని, ఇంకా మా హస్బెండ్, ఇంకా మా మేనత్త కూడా ఉంది కదా, వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు. ఇంకా మా కింద ఒక పాప కూడా వచ్చిందండి కొత్తగా. వాళ్ళు కూడా, ఆ పాప కూడా ఆడుకోవడానికి వస్తుంది. అలా అని చెప్పి వాడైతే ఆడుకుంటాడు కదా, ఈ లోపు ఇంకా నేను పూజ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఈ విధంగా లలిత పారాయణ అయితే స్టార్ట్ చేశాను. లలిత పారాయణ ఖచ్చితంగా అంటే నార్మల్గా నెమ్మదిగా అంటే చూసి చదివిన వాళ్ళకైతే ఒక 1/2 hour నుండి 40 నిమిషాలు పడుతుంది. కొంచెం అంటే చూడకుండా చదవడం వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఒక 20 minutesలో అయిపోతుంది. 6:30 స్టార్ట్ చేస్తే ఒక 20 minutesలో అయిపోతుందండి. ఈ విధంగా ప్రతిరోజు 6:30కి ఖచ్చితంగా స్టార్ట్ చేసేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది నా లలిత పారాయణ కూడా. ఇంకా అగరబత్తి వెలిగించుకొని అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాను. మీరు కూడా హారతి ఇచ్చేయండి అమ్మవారిని. మేము కూడా బాగా ఉండాలి, హెల్తీగా ఉండాలని దండం పెట్టుకోండి. ఈ విధంగా అయితే అమ్మవారికి నేను హారతి ఇచ్చాక నేను కూడా దండం పెట్టుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.